ఈరోజు మేము సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ మేము ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చినాం. ఇదే ప్రజావాణిలో 4 సార్లు ఇచ్చినాం. కానీ పరిష్కారం కానందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజు అమ్మగారు మమ్మల్ని ఆదుకోవాలి, మా పెండింగ్ బిల్లు చెల్లించాలని మేము ఆమెను వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆమె గాంధేయవాది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే మేము పనులు చేసినాం. మా పనులు చేసిన సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది కుటుంబాలు చిన్నభిన్నమైనవి. మేము ఎందుకు దావాలి? కానీ మా మరణాలు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి మీదనే మా మరణాలు ఉంటున్నాయి. కాబట్టి మేము ఈరోజు మీనాక్షి మేడం అమ్మగారిని మేము వేడుకుంటున్నాం. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇప్పించి వెళ్ళాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని ఒక ఆకాంక్షతోనే ఇవాళ మేము ప్రజాభవన్కి వచ్చినాం. మేము అనేక మంది గ్రామాలలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందినందుకు మేము గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు కానీ, నర్సరీలు కానీ, క్రీడా ప్రాంగణం కానీ, అదేవిధంగా రైతు వేదికలు కానీ, అదేవిధంగా మేము కట్టిన గ్రామ పంచాయతీ భవనాలే కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలే కానీ, మన ఊరు మన బడి కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిన సర్పంచులం. మా సర్పంచులం చనిపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళెట్ల పెట్టి చూస్తుంది. కాబట్టి ఈరోజు మేము ప్రజాభవన్ ఈడ వచ్చి మా పరిష్కారం ఈ సమస్యలు పరిష్కరిస్తలేదు ఈ ప్రభుత్వం. అందుకే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇన్ఛార్జి అమ్మని వేడుకుంటే ఈమె వేడుకుంటే మా బిల్లులు ఇప్పిస్తారనే ఆకాంక్షతోనే ఇలా మేము సర్పంచులం అంతా వచ్చినాం. మేము వచ్చి కూడా ఈ ప్రాధేయపడుతున్నాం. మేము అమ్మని మా బిల్లులు చెల్లించమని ప్రాధేయపడుతున్నాం. కానీ ఇదేదో మేము తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఏదో చిత్రీకరించే పోలీసులు అడ్డుకుంటున్నారు. మా సర్పంచ్లను ఇవాళ గ్రామాల్లో కూడా రాకుండా అరెస్ట్ చేశారు. ఇది అరెస్టులతో నిర్బంధాలతో ఇది ప్రజాపాలన కాదు. ఇది ప్రజాప్రభుత్వం. అంటే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించి మేము ప్రథమ పౌరులం, ప్రజలలో పనిచేసిన ప్రథమ పౌరుల సర్పంచ్లం. మా పెండింగ్ బిల్లుల మీద మేము గోసదీస్తున్నాం, సస్తున్నాం. అయినా కానీ ప్రభుత్వం కరికరిస్తలేదు. కాబట్టి మీనాక్షి మేడం అమ్మగారిని మోకాళ్ళ మీద ఉండి వేడుకుంటున్నాం. మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని మేము అంటున్నాం. ఎందుకంటే అనేక మంది మా సర్పంచులు చచ్చిపోతున్నారు. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత. ఎందుకంటే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా పనిచేసిన వాళ్ళం. మమ్మల్ని ఆదుకోవాలని మీనాక్షి అమ్మగారిని అని మేము వేడుకుంటున్నాం. కాబట్టి ఇవాళ ఈ ప్రగతి భవన్ కాడ మా సర్పంచ్లు మేము తాడో మేడో మాకు ఏదో ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు రావాలి, మాకు క్లియర్గా మా పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా ప్రభుత్వం చూడాలని కోరుతున్నాం. చేస్తే ఇక్కడ కలవనిస్తలేరు మమ్మల్ని. ఇక్కడనే ఈ ప్రజాభవన్ అని చెప్పి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న ఈ భవన్ కాడికే వస్తేందుకు అనేక ఆంక్షలు పెట్టిరు. మా సర్పంచ్లు అంటే రాణిస్తలేరు. ఇవాళ మేము ఒకరు రేషన్ కార్డు వాళ్ళు ఇంటి దరఖాస్తు చేసుకోవాలి, ఓరు ఏమో హాస్పిటల్ పోయేది ఉంటుందని అనేక రకాలుగా వీడికి వచ్చినాము. ఒక 15 మంది రాగానే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇది నిజమైన ప్రజాపాలన కాదు. ప్రజాపాలన అంటే ఇది ప్రజావాణిలు అంటే ప్రజల వాణి వినిపించేటట్టు ఉండాలి. కానీ మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు. మీనాక్షి అమ్మగారిని మీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లను బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నాం. నాడు ముఖ్యమంత్రి మరి అనేక రకాలుగా కార్యక్రమాలు చేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రకరకాలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం నయవంచక చేసి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఏ విధంగా మోసం చేసి ప్రజల యొక్క పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయాలని రాష్ట్ర ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరినీ కోరుతా ఉన్నాం. మరి రావాల్సిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. 13 నెలలుగా అనేక రకాలుగా ప్రజాభవన్కి వెళ్ళాం, ముఖ్యమంత్రిని కలిసాం, గవర్నర్ని కలిసాం, మంత్రులందరినీ కలిసాం. చివరిగా అందరినీ కలవడం జరిగింది. ఈరోజు కూడా ఒక నయా పైసా గ్రామ పంచాయతీలో డబ్బులు వేయలేదు. ఈరోజు పంచాయతీ కార్యదర్శులు కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సర్పంచులు లేక గ్రామాలు వెలవెలబోతూ ఉన్నాయి, పెట్టిన నర్సరీలు ఎండిపోతూ ఉన్నాయి, పెట్టిన వన సంరక్షణలు ఎండిపోతూ ఉన్నాయి. మరి గ్రామాలని కుంటుపడిపోయి అంధకారంలో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
గత 14 నెలల నుండి ఎస్ఎఫ్సి, ఇప్పుడు ఒక 10 నెలలు 24 నెలలు ఎఫ్సి చేస్తే మరి గ్రామాల అభివృద్ధి పదవులు నడుస్తాయని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ వచ్చినటువంటి గాంధేయవాది నటరాజన్ గారు మరి తప్పకుండా మరి గాంధీ గణకాలు గ్రామాల అభివృద్ధి కోసం మీరు పాటుపడదామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ నాడు ప్రజల పక్షాన లేదు, దుర్మార్గుల బడా కాంట్రాక్టర్ పక్షాన ఉన్నారు తప్ప ఏ రకంగా మరి ప్రజలను వంచే విధంగా ప్రయాణం చేస్తుంది ఈ ప్రభుత్వం. గతంలో అన్ని ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలే, ఒక బస్సు తప్ప. మరి కాబట్టి ఇప్పుడు వెంటనే మరి గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా సర్పంచుల పెండింగ్ బిల్లు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో సర్పంచులు గోస తీసే పరిస్థితి ఈనాడు వచ్చింది. సర్పంచులు అనేక సార్లు అనేక ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరికి మరి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులకు మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు సంవత్సర కాలం నుంచి అనేక ఉద్యమ కార్యాచరణ చేసినాం. ఈరోజు మీనాక్షి మేడం గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క సర్పంచుల సమస్యను మీరు చెప్పండి అని చెప్పి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీకు చేతులు జోడించి ఈ తెలంగాణ రాష్ట్ర సర్పంచులు దండం పెట్టి చెప్తున్నాం, మా ఆవేదనని అర్థం చేసుకోండి. ఇప్పటికీ సర్పంచులు ఈ రాష్ట్రంలో చనిపోయినారు, ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే సోనియమ్మ రాజ్యం అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆత్మహత్యలేనా, మరణాలేనా, చావులేనా, ఇక వేరే దారి లేదా? మీరు గాంధేయవాదులు, మీరు అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు పైకి వచ్చినటువంటి ఒక మహాత్ముడిగా అన్నటువంటి కళ్ళగన్నటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పండి, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పండి, సర్పంచులు గోస తీస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మాకు రావాల్సినటువంటి పెండింగ్ నిధుల్ని ముఖ్యమంత్రి ద్వారా ఇప్పించి మీరు వారు కనిదిప్పగలిగే విధంగా మీరు మాకు సహకరిస్తారని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం. Hey!